వెళ్తున్నాయి. టవర్ మీద ఒకటి ఏదో కూర్చుంది. సరే, ఇప్పుడైతే నేను పూలు తెంపడానికి వచ్చిన. మీకు శంకు పుష్పాలు చూపిద్దామని వచ్చిన. పూస్తున్నాయి కానీ రోజు ఇట్లా కనిపించేటట్టుగా అక్కడొకటి వస్తాయి కదా, ఈరోజు ఇట్లా ఉన్నాయి. అందుకే మీకు చూపిద్దామని వచ్చిన. శంకు పుష్పాలు తెంపుకొని వెళ్ళి పూజ చేసుకుందాం. అన్నీ తెంపుకుంటే వెళ్ళేస్తా. మరి అయితే పక్షులు ఇక్కడ నిల్చుండి ఈ మకరందం దాగి వెళ్ళిపోతాయి. భలే అనిపిస్తుంది. అవి ఆడుకున్నప్పుడు చూస్తే మంచిగా అనిపిస్తుంది. వీటిని అపరాజిత అని అంటారు. ఇద్దరు గోరువేచ్చటి నీళ్ళల్లో వేసుకొని కూడా తాగుతారు. షుగర్కు మంచిదని రకరకాలు యూట్యూబ్ వచ్చి నుండి ఏం కనిపిస్తున్నాయో మనకి తెలియదు. అట్లా అన్నీ ఉంటున్నాయి. అది చూడండి, పక్షులు పొద్దున్నే ఇట్లా అన్ని పక్షులను చూడటం. పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక అన్ని తెంపుకొని వెళ్దాం. పొద్దున పూజకు ఇట్లా ఏవో కొన్ని పుష్పాలు మన ఇంట్లో ఉంటే ఇక చక్కగా పూజ చేసుకోవాలనిపిస్తుంది. ఇది కూడా పూస్తున్నాయి బాగుంది. మనకి ఇట్లా కొన్ని ఫ్లవర్స్ అయితే ఇంట్లో వెళ్తాయి. ఇక్కడ చూడండి, పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇవి కూడా తెంపుకుందాం. ఇవి ఉట్టిగానే ఇట్లా రాలిపోతాయి. 10:30, 11 అయ్యేసరికి మనం తెంపకపోతే రాలిపోతాయి. అందుకని ఇట్లా పొద్దున అయితే మంచిగా ఉపయోగపడతాయి పూజకు. చూడండి, గింజలు కూడా తయారవుతాయి. ఒక్క మొక్క ఉంటే చాలా మొక్కలు అవుతాయి. చూడండి, మన పుష్పాలు. ఇప్పుడు పూజ చేసుకుందాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమస్కృత నారాయణీ నమస్కృత. ఈరోజు మరి మార్గశిర గురువారం. మార్గశిర మాసంలో గురువారాలు లక్ష్మీదేవి అమ్మవారికి ప్రీతికరమంటారు. ఇక్కడ నేనైతే ప్రత్యేకించి పూజలను కాకుండా మామూలుగా దీపం, ధూపం, నైవేద్యం, తాంబూలం సమర్పిస్తా. ఇక సింపుల్ పూజ. గురువారాలు కూడా చేసుకుంటాం. మామూలుగా మనం శుక్రవారాలు చేస్తాం కదా లక్ష్మీదేవి అమ్మవారికి, అట్లనే ఈ మార్గశీర్ష మాసంలో నేను గురువారాలు కూడా చేస్తా. హలో అండి, నేను అరుణానంద గారు. మరి ఈరోజు మరి మన బ్రేక్ఫాస్ట్ నిన్నైతే దోశ వేసిన. ఇక మళ్ళీ రొటీన్ ఉప్మా. అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడే ఆ వంటకం సూపర్గా ఉంటుంది. ఇంకా మనం రోజు చేస్తూ ఉంటే చేతులు ఆటోమేటిక్గా ఇంత అని తీసేస్తూ ఉంటాయి. అట్లా నేను ప్రత్యేకించి వ్రతంలాగా కాకుండా లక్ష్మీదేవి అమ్మవారికి సపరేట్గా ఇక మనం శుక్రవారం ఎట్లయితే తాంబూలం ఇస్తామో అట్లా తాంబూలం ఇచ్చి ఏదో మనకు నచ్చిన స్తోత్రాలు వాడుకోవడం లక్ష్మీదేవి అమ్మవారి అట్లా నేను చేస్తాను. మరి అయితే ఈ మంత్లో మొత్తం ఒకరోజు మాత్రం కంపల్సరీ ఒకసారి 2 సార్లు వీలైనప్పుడు కొంచెం స్పెషల్గా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. టీ పెడదాం. ప్రతి గురువారం అంటే వీలు కాదు. టీ కూడా పెట్టేసిన, టీ కూడా రెడీ అవుతుంది. అయితే మార్గశిర గురువారాల పూజ చాలా నియమాలు ఉంటాయి. కానీ ఇంకా అవన్నీ నేను అట్లా కాకుండా మామూలుగా సింపుల్గా లక్ష్మీదేవి అమ్మవారి స్తోత్రం చదువుకోవడం, నేతితోటి దీపారాధన చేయడం ఇట్లా చేస్తారు. తాంబూలం ఇవ్వడం. అయితే ఈ పూజకు ప్రత్యేకించి నూనెను వాడద్దు, మొత్తం నెయ్యినే వాడాలని ఉంటుంది.
తర్వాత ఒకవేళ మనం అనుకోకుండా నూనెను ముడతాం కదా, దీపారాధన అనేసరికి మనకు నూనె జ్ఞాపకం వస్తాయి. నూనె ముడితే ఆ నూనె నుంచి ఇట్లా చేతులకు రాసుకుంటే ఇక ఆ రోజు పూజ చేయొద్దు, ఇట్లా ఉన్నాయి అట్లా కథలలో. అయితే ఒంటికి నూనె రాసుకోవద్దు, తలకు నూనె రాసుకోవద్దు, ఇట్లా చాలా నియమాలు ఉన్నాయి. నేనైతే అవన్నీ అంటే మనం మామూలుగా తలకు నూనె పెట్టుకోం, తల కూడా దువ్వుకోవద్దు ఆ పూజ చేసే ముందు, అట్లాంటివన్నీ నియమాలు ఉంటాయి. కానీ అవన్నీ చెయ్యం మనం రోజు. కాకపోతే ఇక ఆ రోజు నూనెను ముట్టుకొని మళ్ళీ ఆ నూనెను మనం ముట్టినప్పుడు ఇట్లా చేతికి రాసుకోవడము అట్లా చేస్తాం కదా, అట్లా కూడా చేయొద్దని ఉంటుంది. చాలా నియమాలతో ఉంటుంది పూజ. అయితే వ్రతంలాగా చేసే వాళ్ళకు అట్లా. ఇక నేనైతే మామూలుగా దీపారాధన నీతితోటి ఒక దీపారాధన చేసుకొని లక్ష్మీదేవి అమ్మవారిది ఏదో ఒకటి స్తోత్రాలు చదువుకొని దీపం ధూపం నైవేద్యం తాంబూలం ఇట్లా చేసుకుంటాం. ఇది విషయం. ఇక ప్రతిదీ మనం అన్నీ చేయాలి, పాటించాలంటే కొన్ని కావు. అయితే అవన్నీ అయితే కానీ ఫ్యామిలీలా మళ్ళీ మనకు రొటీన్లో ఉండే పనులను అన్నిటిని డిస్టర్బ్ చేసుకుంటూ నేను ఇది చేస్తున్నా, నేను ఇది పూజ అనుకుంటా దానికోసం పరిగెడితే అంత డిస్టర్బ్ అవుతుంది. చూడండి 2 వస్తాయి ఎప్పుడైనా. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ చెట్టు మీద ఒకటి ఉంది చూడండి. ఎప్పుడు వచ్చినా 2 వస్తాయి కంపల్సరీ. ఇది 3 ఉన్నట్టున్నాయి ఇప్పుడు అక్కడ చూడండి. పూజ చేసిన తర్వాత ఇక ఏదో ఒకటి పెట్టాలని ఈరోజైతే చక్కెర పెట్టినట్టున్నా అది తింటున్నాయి. మళ్ళీ వాటికి స్వీట్ బాగా నచ్చుతుంది చూడండి. చెట్లన్నీ అవి. ఇది వేరే, ఇది కూడా ఊరపిచ్చిక కూడా ఉంది. అదే చాలా ఉన్నాయి. ఒకసారి 4-5 పక్షులు కూడా ఒక్కసారే వస్తాయి ఒకసారి. అది కింద చాలా ఉన్నాయి. కర్రీ ఈరోజైతే నేను మసూరి దాల్ చేస్తున్నా. మసూరి దాల్ టమాటా మసూరి దాల్ సింపుల్ కర్రీ. ఒక 10-15 మినిట్స్లో మనకు కర్రీ కావాలంటే ఇది ట్రై చేయొచ్చు. ఈరోజు అట్లా ఉంది మరి మన పరిస్థితి. ఇక మన టమాటా చారు చక్కగా బాగా అవుతుంది. ఇక ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టి 1 స్పూన్ తోటే మనం పోపేసి ఇది మనం చారులాగా వాడుకోవచ్చు. టమాటా చారులో పోపేసుకోవడానికి ఆయిల్ పెట్టినాం. ఒక 2 వెల్లుల్లిపాయలు ఇట్లా ప్రెస్ చేసి వేస్తే సరిపోతుంది అంతే. తర్వాత జీలకర్ర, ఆవాలు, పసుపు వేసినాం. తర్వాత ఎండుమిర్చి, ఆయిల్ వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇది చూడండి కరివేపాకు. ఇంతే. చాలా కొద్ది ఆయిల్, 1 స్పూన్ ఆయిల్ తోటి పోపు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకు టమాటా చారు షిఫ్ట్ చేసిన ఇప్పుడు ఆ పోపును తీసి టమాటా చారులు వేసేద్దాం. హెల్దీ అండ్ టేస్టీ సింపుల్ టమాటా చారు రెడీ అయిపోయింది. ఎంత సింపుల్గా రెడీ అయిపోయింది చూడండి. ఈ మధ్య ఎక్కువ టైం తీసుకునే వంటలు కూడా రోజు చేయడానికి ఎంత ఇంట్రెస్ట్. తిరుపతికి వెళ్ళిన కొత్తగా నేర్చుకునే పిల్లలకైతే అస్సలు ఒప్పుకోవడానికి కానీ ఒక రెస్టారెంట్ అయితే ఏర్పాటు చేసిండ్రు. చూడండి షూట్ చేయలే. ఇక వాళ్ళు యాడ్ చేసినయే గ్రూపులు ఉన్నాయే నేను పెడుతున్నా. అందరం అయితే కలుసుకొని ఒక 2 గంటలు స్పెండ్ చేసినాం. చాలా సంతోషం అనిపించింది. మళ్ళీ సేవ ఇప్పుడు ఇక చూడాలి.